అంటే ఏం చెప్పమంటారు, చాలా ఒక మంచి మూవీ, కంటెంట్తో ఉన్న మూవీ తీశారు. ఏదో 4 ఫైట్లు 4 సాంగ్స్ అది కాకుండా ఒక కంటెంట్ అనమాట. ఒక తీసుకున్న పాయింట్ కానీ, అబ్రోడ్ వెళ్ళిన కుర్రోళ్ళు ఏం చేశారనేది, అబ్రోడ్ వెళ్ళే ప్రతి ఒక్క కుర్రోడు పేరెంట్స్ చూడాల్సిన సినిమా అనమాట. మనం బర్త్డే చేసుకునేటప్పుడు చాలా చాలా చిల్లరగా ఉంటాం అనమాట. అవి ఒక్కోసారి చాలా ప్రమాదం కూడా అవుతాయి. ఈ సినిమాలో కూడా అక్కడి నుంచే పాయింట్ స్టార్ట్ అవుద్ది. సో చాలా కొత్తగా ఉంది సినిమా. అయితే డైరెక్టర్ గారు విస్కీ గారు చాలా చాలా మంచి కంటెంట్, డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. దాంతోపాటు సస్పెన్స్, థ్రిల్లర్ ఉంటుంది. లాస్ట్ క్లైమాక్స్ వరకు కూడా ఎవరు చంపింది అనేది కూడా బాగా చేశారనమాట. అలాగే రాజీవ్ కనకాల గారి యాక్టింగ్, రవికిషన్ గారి యాక్టింగ్ చాలా బాగుంటుంది. త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. అప్పుడే ఇంటర్వ్యూల్ అయిందా అనిపిస్తుంది. తర్వాత క్లైమాక్స్ వరకు కూడా చాలా తొందరగా అయిపోయింది. అంటే 2 అవర్స్ని చాలా బాగా యూజ్ చేసుకున్నారు. ఎక్కువ లెంత్ లేకుండా ఆడియన్స్కి చాలా అర్థమయ్యేలాగా తీశారనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ ప్రొడ్యూసర్ భరత్ గారు చాలా చాలా మంచి సినిమాని తీసుకొచ్చారు. ఇలాంటి మంచి సినిమాలు మాకు తీసుకురావాలి. సో చాలా బాగుందండి, అందరూ చూడాల్సిన సినిమా. ఈ వారంలో 4-5 సినిమాలు రిలీజ్ అయినప్పటికీ ఈ సినిమాలో ఒక పాయింట్, మెసేజ్ ఉన్న పాయింట్లు అయితే టచ్ చేశారు. అందరూ థియేటర్కి వచ్చి చూడవచ్చు. చాలా బాగుందండి సినిమా, చాలా బాగుంది. ప్లాట్ కూడా బాగా నచ్చింది. అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ, అంటే యూత్ కానీ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఎవరైనా చూడవచ్చు. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. స్టోరీ లైన్ బాగుంది, సస్పెన్స్ బాగుంది, లాస్ట్ క్లైమాక్స్ ఇంకా బాగుంటుంది. నవేడేస్ మన బర్త్డే అంటే మనకు నార్మల్గా ఏం గుర్తుకొస్తుంది, ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవాలా అది అనేది గుర్తుకొస్తుంది. సో ఏంటంటే ఈ మధ్యలో బర్త్డేస్ కూడా ఏ విధంగా జరుపుకుంటున్నారు, సో దానికి మనం ఏ విధంగా ఉండాలా అనే దాన్ని కూడా సినిమాలో చాలా బాగా చూపించారు. సో అనివార్య కారణాల వల్ల ఏమైనా జరిగితే ఎవరు నష్టపోతారు ఏంది సినిమాలో చాలా బాగా చూపించారు. రవికృష్ణ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అండ్ మిగతా వాళ్ళ బ్రదర్ క్యారెక్టర్ కానీ, ఫ్రెండ్స్ క్యారెక్టర్ కానీ, రాజీవ్ కనకాల గారి యాక్టింగ్ కానీ, మదర్ క్యారెక్టర్ అందరు సూపర్. అంటే సెకండ్ హాఫ్ ఎక్కడైనా బోర్ కొట్టిందంట? యాక్చువల్గా బోరింగ్ అంటే ఏం లేదు. అంటే మనకి సెకండ్ హాఫ్ మొత్తం సస్పెన్స్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఎవరు చేసిరు అనే దాని మీదనే కాన్సెప్ట్ నడుస్తూ ఉంటుంది. సో థ్రిల్లింగ్ బాగానే అనిపించింది మూవీ చూడడానికి ఓవరాల్గా. ఓకే, థ్యాంక్ యూ. బర్త్డే బాయ్ అంటే నా బర్త్డే అయితే లాస్ట్ వీక్ అయిపోయింది, కానీ నాకు ఇంకేం కాలేదు. అంటే మూవీలో ఒక ట్విస్ట్ ఉంటుంది, అదే అయింది. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న. అంటే బర్త్డే జరుపుకునేటోళ్ళు, జరుపుకునే వాళ్ళు, జరుపుకుంటే ఎలా జరుపుకోవాలి అనుకునే వాళ్ళు మొత్తం సినిమా చూడాలన్న. ఎందుకంటే బర్త్డే నెక్స్ట్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఏదో చేద్దాం అనుకుని ఏదో అయిపోతుంది. సో దానివల్ల చాలా మంది సఫర్ అవుతారన్న. సో దాని గురించి చాలా బాగా చూపించారు. అండ్ వాటి వల్ల మన ఫ్యామిలీస్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి. అండ్ అబ్రాడ్కి వెళ్ళే ప్రతి ఒక్కరు చూడాలన్న సినిమాని మాత్రం. ఎన్ఆర్ఐస్ వాళ్ళందరూ చూడాలి. సో ఫ్యామిలీ ఎమోషన్స్ బాగున్నాయి, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాయి. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఈ వీకెండ్లో ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. నాకైతే నచ్చింది. సో ఒకటే రూమ్లో 2 గంటలు కూర్చోబెట్టి సినిమా తీయడం అనేది మామూలు విషయం కాదు. ఆ 2 గంటలు కూడా వర్త్ అని చెప్పుకోవచ్చు. అంత బాగుంది సినిమా మాత్రం. స్టార్టింగ్లో ఒక బిగిని వేసుకొని సాంగ్ ఉంటుందన్న, అది మాత్రం నాకు బాగా నచ్చిందన్న పర్సనల్గా. సో ఆ సాంగ్ కోసం నేను ఇంకోసారి వెళ్తా. థ్యాంక్ యూ, లవ్ యూ, గుడ్ నైట్. మూవీ చాలా బాగుందండి. సినిమా మొత్తం చూసిన తర్వాత అర్థమైంది అది రియల్ ఇన్సిడెంట్ అంట. ఒక 4-5 ఫ్రెండ్స్ యూఎస్లో ఉండేవాళ్ళు బర్త్డే పార్టీ జరుపుకుంటూ సడన్గా వాళ్ళు ఫేస్ చేసిన ఒక ఇన్సిడెంట్ గురించి, దాని గురించి మొత్తం చూపించడం జరిగింది సినిమా మొత్తం. అక్కడ జరిగిన ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. అక్కడ సడన్గా పార్టీలో ఒక ఫ్రెండ్ చనిపోవడం, ఎలా చనిపోయాడు, యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ అనేది మనం సినిమా చూసి తెలుసుకోవాలి. సినిమా ప్లాట్ లైన్ చిన్నదే కానీ చాలా మెచ్యూర్డ్గా తీశారు. ఈ డైరెక్టరు చాలా బాగా చేశారు. కొత్తవారు అని విన్నాను. యాక్టర్స్ వాళ్ళు కూడా కొత్త వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. మ్యూజిక్ బాగుంది. థ్రిల్లింగ్ అంటే మూవీలో హీరోయిన్ లేదు యాక్చువల్గా, కాకపోతే ఏ నిమిషం కూడా అలా హీరోయిన్ ఉండాలి మూవీలో అని కూడా అనిపించలేదు. అంటే అంత ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు సినిమా. చాలా బాగుంది. ఖచ్చితంగా ఫ్రెండ్స్తో చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఒక సీన్ ఉంటుంది కేక్ కటింగ్ దగ్గర, అది ఒకటి తప్పితే మిగతావన్నీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు సినిమా. సినిమా మొత్తం ఒకే ఇంట్లో తీయడం జరిగింది, కానీ ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. స్క్రీన్ ప్లే కూడా అంటే లాస్ట్లో ఉండే ట్విస్ట్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. డైరెక్టర్ నుంచి ఇంకో సినిమా వచ్చినా ఖచ్చితంగా ఆదరిస్తాము. చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను యాక్టర్స్కి, డైరెక్టర్కి, మ్యూజిక్ డైరెక్టర్కి, అందరిది బెస్ట్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. హాయ్ ఫ్రెండ్స్, బర్త్డే బాయ్ సినిమా చూసిన. బర్త్డే బాయ్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందనమాట.
అంటే ఫస్ట్ హాఫ్ సినిమా చూసినంతసేపు అరే ఇంత ఇప్పుడే అయిపోయిందా ఫస్ట్ హాఫ్ అని చెప్పి అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ అయితే ఒక్కొక్క సీన్ కూడా ఎంగేజింగ్ అనిపించింది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అంటే బర్త్డే జరుపుకునేటప్పుడు ఎలా ఉండాలి అంటే బీర్లు అంటారు, పార్టీ అంటారు, కేక్ కటింగ్ అంటారు, మళ్ళీ బర్త్డే బాంబ్స్ అంటారు, ఇవన్నీ ఉంటాయి. సో ఆ సిచ్యువేషన్స్ అన్నీ ఎంత బాగా అంటే అంత బాగా చూపించారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఎలా జాగ్రత్తలు ఉండాలని చెప్పి డైరెక్టర్ గారు చాలా అంటే చాలా బాగా చూపించారు. నెక్స్ట్ ఏంటంటే ఫ్యామిలీ అనమాట. ఫ్యామిలీ వాళ్ళు అందరూ చాలా బాగా కనెక్ట్ అవుతారు. ఇంకోటి అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళందరూ పక్కా చూడండి. అంటే రూమ్లో ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, ఏమేమి జాగ్రత్తలు ఉండాలి, అవన్నీ చాలా అంటే చాలా బాగా చూపించారు. నాకైతే చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అయ్యాను అనమాట సినిమాతో. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసరికి ఆ 5 ఫ్రెండ్స్ ఉంటారు. ఆ 5 ఫ్రెండ్స్ మధ్యలో జరిగే స్టోరీ, ఒక రూమ్లో బర్త్డే అబ్బాయి స్టోరీయే అనమాట ఈ సినిమా అనేది. చాలా అంటే చాలా చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకోసారి వచ్చేసి ఏంటంటే రవి అన్న అయితే అసలు నిజంగా యాక్టింగ్ తిరిగి తీసేసిరు భయ్య. అంటే అన్నని మనం చాలా అంటే చాలా సినిమాల్లో చూసాము. సో ఈ సినిమాలో కూడా చాలా డిఫరెంట్ రోల్, చాలా మంచి రోల్, బెస్ట్ రోల్ అని చెప్పుకోవచ్చు. అంటే రాజీవ్ కనకాల గారు వస్తారు భయ్య, లాస్ట్లో వస్తారు. తన పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్. సినిమా మొత్తం పక్కన పెడితే తన పర్ఫార్మెన్సే గుర్తొస్తుంది అనమాట మనకి. అంటే అంత బాగా చూపించారు డైరెక్టర్ గారు. సో చెప్పేది అంటే బర్త్డే బాయ్ సినిమా మీరు అందరు పక్కా చూడండి, ఎవరు మిస్ కాకండి, మీ అందరు చాలా బాగా నచ్చుతుంది సినిమా. యా బర్త్డే బాయ్ చూసాను ఇప్పుడే. సినిమా మాత్రం అల్టిమేట్ భయ్య, అద్భుతంగా తీశాడు సినిమా మాత్రం. యూత్ మాత్రం ఖచ్చితంగా డెఫినెట్లీ చూడాల్సిన సినిమా ఇది. ఈ రోజుల్లో ఖచ్చితంగా యూత్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఫ్యామిలీ కూడా చూడొచ్చు. ఇట్స్ ఏ ఫ్యామిలీ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ అండి. ప్రతి ఒక్క సీను గూబమ్స్ అండి. అసలు ఎవరు ఊహించరు ఒకే రూమ్లో అందరూ అంటే బర్త్డే అందరు చేసుకుంటారు మామూలుగా. కానీ ఆ బర్త్డేలో జరిగితే ఆ బర్త్డే బాయ్ చనిపోతే ఎలా ఉంటుంది సిచ్యువేషన్స్ అని అబ్రాడ్కి వెళ్ళి ఎలా చూపించారు, అక్కడ ఎలా చనిపోయి అంటే రియల్ స్టోరీనే వాళ్ళు రియల్ స్టోరీగా తీసుకొని ఇంత అద్భుతంగా ఒక కమర్షియల్ సినిమాగా అద్భుతంగా తీశారండి. ఈ సినిమాకి రవికృష్ణ గారే ప్లస్ అండి. ఈ సినిమాకి రవికృష్ణ గారే మెయిన్ ప్లస్. ఈ రవికృష్ణ గారు లేకుంటే సినిమా లేదు. సో అది రాజీవ్ కనకాల గారు కానీ మన ఆ మేడం క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్కరిది ఎవ్రీథింగ్ అండి. సినిమా మాత్రం ఇక్కడ కూడా బోరింగ్ లేదండి. హీరోయిన్ లేదు అనే బోరింగే ఉండదు సినిమా మాత్రం. హీరోయిన్ లేదు, సాంగ్స్ లేవు, అలాంటిది ఏమి ఉండదు. 1-2 సాంగ్స్ ఉన్నాయి చిన్నవి, కానీ అద్భుతంగా తీశారు సినిమా మాత్రం. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. అది 5కి వచ్చేసి 4 ఇస్తాను పక్కా. అరే హ్యాపీ బర్త్డే బాయ్ కానీ సినిమా చూసినామండి ఏముందండి. సినిమా మాత్రం బర్త్డే బాయ్ అని పేరు టైటిల్ పెట్టారు, కానీ బర్త్డే బాయ్ మొత్తం బర్త్డే బాయ్ ఎంతమంది చేసుకుంటారు, బర్త్డేలు చూసినా మొత్తం చల్లగా అయిపోతారు. అంత టైటిల్ కూడా అట్లా పెట్టారు. సినిమా కూడా దుమ్ములు వేసిపోయింది. కానీ సినిమా మాత్రం స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఇచ్చి పడేసిండు. కానీ ఎక్కడ కూడా బోర్ లేదు, మొత్తం దుమ్ములు వేసిపోయింది, ఇచ్చి పడేసిండు. కాకపోతే ఒకటే రూమ్లో సినిమా తీయడం మాటలు కాదు, ఆ ఒక్కటే హౌస్లో సినిమా ఇచ్చి పడేసిండు. సినిమా మాత్రం దుమ్ములు వేసిపోయింది. అంటే ఒక సస్పెన్స్, ఒక థ్రిల్లింగ్. అంటే ఏమైపోతుందంటే ఒక మనకు బ్యాక్గ్రౌండ్ తీసుకున్న స్క్రీన్ ప్లే చూసినా కూడా మనకు ఎక్కడ ఎట్లా అంటే వర్మ తీసినట్టు మనకు ఒక రాత్రి సినిమా కానీ ఒక రక్ష అలాంటి సినిమా మనకు అలా అనిపిస్తుంటే సినిమా చూస్తుంటే మ్యూజిక్తో సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. నీకు ఎక్కడ బోర్ లేదు. కాకపోతే అంటే ఇక్కడ తల్లి తరఫున రాజీవ్ కనకాల కొడుకు చనిపోతాడు, అక్కడ కొడుకు కోల్పోతాడు. ఇక్కడ అన్న చెల్ల వాళ్ళ చెల్లెల అక్కడ తరఫున చెల్ల కూడా చనిపోతుంది. అంటే ఇద్దరు చనిపోతారు ఇక్కడ. కాకపోతే చెల్ల కోల్పోయినాక ఎంత బాధపడతారు అన్నదమ్ములు, ఇక్కడ హీరో కూడా ఇక్కడ కొడుకు చనిపోయినందుకు ఇక్కడ తల్లిదండ్రులు అంతా బాధపడతారు. కాకపోతే ఏంటంటే ఒక రియల్గా లైఫ్లో కూడా ఇలా జరిగిన కథ. అంటే ఒక చెల్లెల్ని వాడు ఏం చేస్తాడంటే కార్లకం తోసే వరకు చనిపోతాడు. ఆ కక్షతోడే అదే బర్త్డే రోజు అట్లా బర్త్డే రోజు తీసుకుపోయి వానికి తావుపిచ్చి చేసి వాళ్ళ అన్నదమ్ములు వచ్చి ఇట్లా అక్కడ చనిపోతాడు అతను. ఇది సినిమా లాస్ట్ మూవీ వరకు ఎవ్వరు తెలియదు. సస్పెన్స్ ఉంటుంది, థ్రిల్లింగ్ ఉంటుంది. సినిమా ఓకే అనిపించింది, బాగుంది. సినిమా మాత్రం బాగుంది. బర్త్డే బాయ్ సినిమా చూసినాక చూడండి ఎలా ఉందో. బర్త్డే బాయ్ అంటే ఏదో నామినేషన్కి బర్త్డే చేసుకున్నాం, సెలబ్రేట్ చేసుకున్నాం, అది కాదు. సినిమా చూసినాక దేనికి ఎందుకు పేరు పెట్టి చూడండి బర్త్డే బాయ్. సినిమా మాత్రం చాలా బాగుంది. ఓకే, రియల్ లైఫ్లో కూడా ఇలా జరగకుండా డైరెక్టర్ గారు చాలా బాగా తీసి ఇలాంటివి చాలా బాగుంటారని సినిమా మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సూపర్.